సో ఫైనల్గా సినిమా మొదలుపెట్టిన 7-8 ఏళ్ల తర్వాత ఇండియన్ 2 సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి రాబోతుంది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటి, సినిమా సెన్సార్ టాక్ ఏంటి, సినిమా హిట్ అవబోతుందా ఫ్లాప్ అవబోతుందా, సినిమా మీద ఉన్న హైప్ ఎలా ఉంది, ఈ పాయింట్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నేనైతే ఎక్కువ సోచ్ చెప్పకుండా డైరెక్ట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరే చూస్తారు కదా. లేదు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ కాదు, వీడు సోచ్ చెప్తున్నాడంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా ఓపెన్ చేస్తే బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో హీరో సిద్ధార్థ్ ఉన్నాడు కదా, తనే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా తనే ఉంటాడు. తన మధ్య అలాగే విలన్ బాబీ సింహ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అనమాట. ఇంకా మెయిన్ భారతీయుడు అంటే మన కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, ఆయన సినిమా సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 10 minutes తర్వాత నుంచి ఎంటర్ అయితే ఇస్తారు. సినిమా రన్ టైం 3 గంటల 4 నిమిషాలు. సినిమాకి యూబై సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని షాకింగ్ సీన్స్ ఉన్నాయంట భయ్య. షాకింగ్ సీన్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శంకర్ గారు రోబో సినిమా ఉంటది కదా, దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఈ చిట్టి ఆ ఫైర్ యాక్సిడెంట్ ని అంటే అందులో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఒక ఆవిడ్ని బట్టలు లేకుండా తీసుకొచ్చేస్తాడు. గుర్తుందా? అది నిజంగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్. అలా ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అప్పటి నుంచే చాలా జరుగుతాయి సినిమాలో. సేమ్ అలాంటి సీన్స్ ఇందులో సెకండ్ హాఫ్ లో మన ఇండియన్ అంటే కమల్ హాసన్ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఒక 2-3 సీన్స్ అయితే ఉంటాయట. ఆ సీన్స్ నిజంగా గూస్ బంప్స్ అట, పిచ్చెక్కిస్తాయని చెప్తున్నారు. ఇదైతే పక్కా ఇన్ఫర్మేషన్ భయ్యా. ఇంకా దీని తర్వాత అసలు సినిమా స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుందంటే ఈ సినిమా స్టోరీ అంతా కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి సిద్ధార్థ్ అలాగే బాబీ సింహ మాత్రమే కనిపిస్తారు. వీళ్ళ మధ్య జరిగే డ్రామా ఆ సీన్స్ అన్ని చూపిస్తారట. ఇంతకీ మన హీరో సిద్ధార్థ్ ఎవరంటే తన ఒక యూట్యూబర్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఓన్లీ యూట్యూబ్ మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లోని మనోడికి కొంచెం గట్టిగానే ఫాలోయింగ్ ఉంటుంది. మనోడు చేసే పని ఏంటంటే సపోజ్ ఒక ఎమ్మెల్యే కానీ అధికారి కానీ లంచం తీసుకున్నాడు అనుకో, దాన్ని వీడియో ప్రూఫ్తో సహా బయట పెట్టడం, డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టేస్తాడు అనమాట. సో దాని గురించి మనోడు గట్టిగా వాళ్ళని వేసుకుని కొంచెం సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. సో ఇలాంటి పనులు చేయడం వల్ల మనోడు చాలా మందికి నచ్చుతాడు, జనాల్లో కొంచెం క్రేజ్ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం కొంతమంది అధికారుల్లో వీళ్ళల్లో చాలా కోపం ఉంటుంది మనోడి మీద. టైం దొరికితే వేసేద్దాం, లేకపోతే ఎందులోనైనా ఇరికిద్దాం, ఇలా చూస్తారనమాట. సో మనోడు ఫ్రెండ్ వచ్చేసి ప్రియా భవానీ శంకర్. ఇంకా తనకి లవర్ అంటూ ఉండాలి కదా, సో తను రకుల్ ప్రీత్ సింగ్. ట్రైలర్ లో ఈ రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ మధ్య ఆ కెమిస్ట్రీ చూస్తుంటే నాకు రోబో సినిమాలో రజనీకాంత్ ఐశ్వర్య స్టార్టింగ్ లో లవ్ విడాకులు అని చెప్పేసి ఏదో కొంచెం హడావిడి చేస్తారు కదా, సేమ్ అలాగే అనిపించింది భయ్య. దాంట్లో అయితే ఏమాత్రం కొత్తదనం లేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ కి సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే పడ్డాయట, బయటకి టాక్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకానొక టైంలో మన సిద్ధార్థ్ కి లైఫ్ అయితే కొంచెం బాగానే వెళ్ళిపోతుంది. కానీ ఒకానొక టైంలో ఏం జరుగుద్దంటే ఈ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్స్ లో వేరే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే వస్తుంది. మనోడు ఇరుగుని పడిపోతాడు. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని తీరని అన్యాయాలు అయితే జరుగుతాయి అనమాట. అప్పుడు మన ఇండియాని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి ఒక ట్రెండ్ మొదలు పెడతాడు, ఒక యుద్ధం అనమాట. సోషల్ మీడియా హ్యాష్ తోటి కమ్బ్యాక్ ఇండియన్. అప్పుడే కమ్బ్యాక్ ఇండియన్ అనే సాంగ్ వస్తుంది. సో దాని గురించి గట్టిగా వైరల్ చేసి దేశం అంతా ఇంకా ఊగిపోయేలా చేస్తాడు అనమాట. ఎందుకంటే ఇది వరకు భారతీయుడు అనే ఒకడు ఉండేవాడు, ఆయన లంచం తీసుకుంటే చంపేసేవాడు. సో అప్పుడు సిస్టమ్ బాగానే ఉండేది. మళ్ళీ ఇప్పటికీ ఈ సిస్టమ్ అంతా పాడైపోయింది. దీన్ని అంతా క్లీన్ చేయాలంటే మళ్ళీ ఆయనే తిరిగి రావాలి. ఆయన విదేశాల్లో ఉన్నారు, ఆయన వెనక్కి తీసుకెళ్ళాలని గట్టిగా ప్రయత్నిస్తాడు. ఈ లోపు మనోడు చావు అంచుల దాకా వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పేదేముంది, సెకండ్ హాఫ్ లో కమల్ హాసన్ ఎంట్రీ సీన్. అప్పటి నుంచి కూడా విలన్స్ అందరినీ ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా క్లైమాక్స్ లోనో లేదా ప్రీ క్లైమాక్స్ లోనో ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఆయన ఈ సినిమాలో మనకి క్యామియో రోల్ మాత్రమే చేస్తున్నారు, ఒక 5-6 minutes మాత్రమే కనిపిస్తారు అంతే. సో ఆయన అసలు క్యారెక్టర్ మొత్తం కూడా ఇండియన్ 3లో చూపిస్తారు. సో ఇండియన్ 2 సినిమా అయితే ఇలా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చి ఒక మంచి సీన్స్, ఒక 4-5 గూస్ బంప్ సీన్స్ పడి ఆ తర్వాత క్లైమాక్స్ ని కొంచెం మధ్యలో ఆపేసి ఇండియన్ పార్ట్ 3లో చూపిస్తామంటారు. ఇంక ఇండియన్ పార్ట్ 3 గురించి ఒక పిచ్చెక్కిచ్చే న్యూస్ బయటకు వచ్చింది భయ్య. అదేంటంటే ఇండియన్ పార్ట్ 3లోనంట ఈ సేనాపతి ఉన్నారు కదా ఇండియన్, ఈ భారతీయుడు కమల్ హాసన్ గారు, వాళ్ళ నాన్నగారు స్టోరీని చూపిస్తారట. అంటే భారతీయుడు 1 కంటే ముందు జరిగిన స్టోరీని చూపిస్తారట. మరి అసలు అక్కడ ఏం జరిగింది, ఈ సేనాపతి నాన్నగారికి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ కి కనెక్షన్ ఏంటి అనేది ఇండియన్ పార్ట్ 3లో చూపిస్తారు అంటున్నారు. ఇండియన్ పార్ట్ 2 కంటే కూడా ఇండియన్ పార్ట్ 3 చాలా బాగుంటదంట. అసలు పార్ట్ 2 అంతా కూడా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అని, పార్ట్ 3లో అసలు గూస్ బంప్స్ అన్ని ఉన్నాయని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఇంకా సినిమా హైప్ గురించి నేను చెప్పేది ఏముంది భయ్య,
తమిళ్లో అయితే బాగానే ఉంది, కాకపోతే తెలుగులో అయితే పెద్దగా హైప్ లేదు. మూవీ టీం వాళ్ళు ఏదో ప్రమోషన్స్ పేరుకి చేశారు కానీ సరిగ్గా హైప్ అయితే జనరేట్ అవ్వలేదు. మన వాళ్ళందరూ కూడా ఇంకా కల్కి ఫీవర్లోనే ఉన్నారు. ఎప్పుడు టికెట్ రేట్లు తగ్గిస్తారా, ఎప్పుడు థియేటర్కి వెళ్దామా, కల్కిని రెండోసారి మూడోసారి చూద్దాం అని చెప్పేసి మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియన్ 2 విషయంలో అయితే హైప్ కొంచెంగానే ఉంది. హిట్ అయితే చూద్దాంలే, సాయంత్రంకో రేపో ఎప్పుడో వెళ్ళొచ్చాలని అందరూ అనుకుంటున్నారు. ఫస్ట్ డేనే ఖచ్చితంగా ఎగబడి చూసేయాలని ఎవడు అనుకుంటలేదు. అండ్ మోర్ ఓవర్ సినిమా సాంగ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి భయ్య. అనిరుద్ధ్ గారు ఈ మధ్యన ఇచ్చిన సాంగ్స్ లో వీకెస్ట్ ఆల్బమ్ ఇండియన్ 2 చెప్తున్నా కదా. అండ్ సినిమా కూడా చాలా అంటే చాలా సార్లు పోస్ట్పోన్ అవ్వడం వల్ల సినిమా మీద మన తెలుగు వాళ్ళకి సరైన హైప్ అయితే లేదు. బట్ సినిమాకి హిట్ టాక్ వస్తే చాలా అంటే చాలా మంది చూస్తారు, అది మాత్రం నిజం. హైప్ అయితే లేదు భయ్య. ఈ సినిమాని తెలుగులో 20 కోట్లకు అమ్మారు, 21 కోట్లు కలెక్ట్ చేయాలన్నమాట. 21 crores షేర్ కలెక్ట్ చేయాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇండియన్ 3 ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా 80% కంప్లీట్ అయిపోయాయి. సో ఇది రిలీజ్ అయిన ఒక 6 months గ్యాప్ లో ఇండియన్ 3 కూడా వదిలేస్తారు, అందులో డౌటే లేదు. అండ్ బయటకు ఒక లీక్ వచ్చింది భయ్య, ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ ఇండియన్ 2 సినిమాని ఒకవేళ అట్టర్ ఫ్లాప్ అయితే అంటే డిజాస్టర్ అయితే సినిమా 2-3 weeks లోనే ఓటీటీకి ఇచ్చేసేలాగా ఒప్పందం అయితే చేసుకున్నారట. ఒకవేళ హిట్ అయితే యావరేజ్ అయితే అది వేరే విషయం అనుకోండి, ఫ్లాప్ అయితే మాత్రం ఓటీటీలోకి అతి త్వరలోనే వచ్చేస్తుంది అని చెప్పేసి బయట కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, నా వరకు చెప్పాలంటే నాకు ట్రైలర్ అంతగా నచ్చలేదు భయ్య, చాలా రొటీన్ టెంప్లెట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నేను అనుకున్న దాని ప్రకారం అయితే శంకర్ గారు ఫామ్ కోల్పోయారు, పెద్దగా అయితే ఏమీ లేదు. అండ్ ఈ ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ గారిని కొంచెం మరీ ఆ షర్ట్ లేకుండా 6 pack ఫైట్లు ఇవన్నీ నాకెందుకో తేడా కొట్టేస్తే గట్టిగా ట్రోలింగ్ మెటీరియల్ అవుతాయని అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ రాయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి చెప్పనా, ఈ సినిమాకి శంకర్ గారు పెద్దగా ఇష్టం లేకుండానే పనిచేశారు. అరే నువ్వెవడరా నీకెలా తెలుసా అని మీరు అడగచ్చు. బట్ పాయింట్ మాట్లాడుకోవాలంటే ఈ లైకా మూవీ టీం వాళ్ళు ఉన్నారు కదా, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు శంకర్ గారి మీద కేసు వేశారు అప్పట్లో, మీకు గుర్తుందో లేదో. ఇండియన్ 2 సినిమాని మధ్యలో ఆపేసి గేమ్ చేంజర్ చేసుకుంటున్నారని చెప్పేసి కొన్నాళ్ళు ఒక 6-7 months ఆ కేసులు కూడా నడిచాయి. సో ఫైనల్ గా ఏదోలాగా సెటిల్ చేసుకున్నారు. విక్రమ్ సినిమా హిట్ అయింది, కమల్ హాసన్ గారికి మంచి మార్కెట్ ఉందని మరోసారి ప్రూవ్ అయింది. సో ఫైనల్ గా ఇండియన్ 2 సినిమా అయితే పట్టాలెక్కింది. సో ఇలాంటప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ తోటి డైరెక్టర్ శంకర్ గారికి చాలా అంటే చాలా గొడవలు జరిగాయి. అంతకుముందు కూడా క్రేన్ పడిపోయి కొంతమంది చనిపోవడం, అక్కడ కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. అండ్ ఈవెన్ కమల్ హాసన్ గారికి శంకర్ గారికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కూడా వచ్చాయని, అయినా సరే సినిమాని ఏదోలా కంప్లీట్ చేయాలి కాబట్టి అప్పటికే చాలా బడ్జెట్ పెట్టేశారు కాబట్టి ఏదోలాగా మొహమాట పడుతూనే ముందుకు వెళ్ళారని బయట రూమర్స్ అయితే ఉన్నాయి భయ్య. సో ఇన్ని జరుగుతున్నప్పుడు డైరెక్టర్ అయితే సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. సర్లే ఏదో ఒకటి తీయాలి కదా, తీసేసి సినిమాని అప్పగిచ్చేస్తే మన పని అయిపోతుంది అన్నట్టు చేస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే అతని మీదే ప్రొడ్యూసర్స్ కేసులు పెట్టారు. మరి అలాంటి ప్రొడ్యూసర్స్కి హిట్ తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇప్పించాలని ఏ డైరెక్టర్ కూడా అంత భయంకరంగా అనుకోరు, ఏదో పెద్ద విశాల హృదయం ఉండాలి. సో ఆ విధంగా చూసుకున్నా సో శంకర్ గారు అంత మనసు పెట్టి చేయలేదని నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించేసింది. సో సినిమాకి రివ్యూ ఇవ్వడం కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, లేదు అంటే నేనైతే అనవసరంగా డబ్బులు పోగొట్టుకోను. ఇదేదో నెగిటివ్ చేయడం కోసం చెప్పడం కాదు కానీ జస్ట్ చెప్తున్నాను అంతే, మీరు అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టి మన షార్ట్స్ చూస్తూ ఉండండి మూవీ అప్డేట్స్ కోసం. ఉంటాను ఇక, బాయ్.